హలో ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో 2 ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నా కదా. దాంతో నేను మా పాపకి ఒక ఫ్రాక్ డిజైన్ చేశాను. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. నేను ఈ ఫ్యాబ్రిక్ని 6-7 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు నాకు పర్ మీటర్ 500 రూపీస్ పడింది. కాంబినేషన్ కొంచెం యూనిక్గా ఉంటుంది అని ట్రై చేశాను. ఫెయిల్ అవ్వలేదు, బాగానే వచ్చింది. నేను అవుట్పుట్ వచ్చాక అవి పిక్స్ పెడితే చాలా బాగుంది అని చెప్పి చాలామంది నాకు కాంప్లిమెంట్ చేశారు. సో నేనేమనుకున్నానంటే, ఈ 2 ఇన్ 1 ఫ్రాక్లు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. పైన ఓవర్ కోట్ లాగా ట్రై చేసి తర్వాత ఫ్రాక్ హ్యాండ్స్ పెట్టి, అంటే ఓవర్ కోట్ వేసుకుంటే ఒక లుక్ తీసేసి ఫ్రాక్ లా కూడా వేసుకునేటట్టు డిజైన్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాను, బాగా వచ్చింది. సో మనకేమంటే ఈ వర్క్లు గట్రా చేయాలంటే చాలా కాస్ట్ అనిపిస్తుంది, తర్వాత చేయలేము. కొన్నిసార్లు ప్రతి చిన్న ఫ్యాబ్రిక్కి, ప్రతి చిన్న బ్లౌజ్కి మనం చేయలేము, కానీ వేసుకోవాలని ఉంటుంది. అదే మనం యూట్యూబ్లో చూసి చిన్న చిన్న డిజైన్స్ మనం ఓన్గా నేర్చుకున్నామంటే, ఇలా చిన్న చిన్న వర్క్స్ అన్నీ మన పిల్లల కోసం మనం చేయొచ్చు. డబ్బులు, మనీ సేవ్ అవుతుంది. కొంచెం టైమే మనం పెట్టాలి అంతే, మనీ సేవ్ అవుతుంది. ఇంకా మనం అదే టైం కొంచెం ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి అవుట్ఫిట్ క్రియేట్ చేయగలుగుతాం, వేసుకోగలుగుతాం. సో నేనైతే అదే చేశాను. నేను యూట్యూబ్లో మగ్గం వర్క్ నేర్చుకున్నాను ఖాళీ టైం ఉన్నప్పుడు. అది నాకు ఇప్పుడు యూస్ చేశాను అనమాట. ఇలాగా మనకి వేయలేదు అనే కోరిక తీరిపోతుంది, వేసుకోవచ్చు. సింపుల్గా, నేనేమంతా హెవీగా చేసేస్తానని కాదు, సింపుల్ వర్క్స్ అన్నీ అయినా మనం చేసుకొని మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, వేసుకోలేకపోయామే అని చెప్పి. ఆ ఫీలింగ్ ఉండదు, మనమే ఓన్గా స్టిచ్ చేసుకోవడం నేర్చుకుంటే. నేనైతే యూట్యూబ్లో నేర్చుకుంటేనే బాగానే వచ్చింది. బేసిక్ అయితే స్టిచ్ చేయగలుగుతాను, మరి మగ్గం వర్క్ అనమాట. మరి ఎక్కువగా హెవీ డిజైన్స్ అయితే నేను చేయలేను, కానీ బేసిక్ అయితే అవే చాలు కదా. అవి ఇచ్చినా కూడా బయట ఒక 1000-1500 ఆ రేంజ్ చార్జ్ చేస్తారు. సో నేను చేసిన మగ్గం వర్క్ చూపిస్తున్నాను. ఇలా కట్ వర్క్కి మగ్గం వర్క్ చేశాను అనమాట. ఓవర్ కోట్కి బాగా వచ్చింది కదా, నాకైతే బాగా నచ్చింది. అంత ఫినిషింగ్ లేకపోవచ్చు, కానీ ఓకే, మేనేజ్ చేయొచ్చు. బా సో దీన్ని స్టిచ్చింగ్ అయ్యాక కూడా పెడతాను మీకు. ఇది స్టిచ్చింగ్ అయ్యాక లుక్ ఇది. సో దీన్ని రిమూవ్ చేస్తే మనం 2 ఇన్ 1 లాగా వేసుకోవచ్చు. కోట్ తీసేస్తే ఓన్లీ ఫ్రాక్ కూడా వేయొచ్చు. కోట్ వేసుకుంటే అదొక లుక్, వితౌట్ కోట్ వేరే లుక్. బాగున్నాయి, అలాగే కూడా బాగుంది, ఇలాగ కూడా బాగుంది. నేను ఏం చేశానంటే, ఫ్రాక్కి పిల్లలు హైట్ పెరుగుతారు కదా అని చెప్పి లంగా జాకెట్కి మనం పెట్టేటట్టు ఎక్స్ట్రా కూడా పెట్టాను.